ప్రాంతీయ పార్టీల వలన ఇబ్బందులు వస్తున్నాయనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దానికి మీరేమంటారు? ఒక జాతి, ఒక భాష, ఒక ప్రాంతం ఆధిపత్యం అనేది ఈ దేశంలో ఉండడానికి వీలు. ఒక కులం యొక్క ఆధిపత్యాన్ని, ఒక ప్రాంతం యొక్క ఆధిపత్యాన్ని, ఒక మతం యొక్క ఆధిపత్యాన్ని ఈ దేశంలో కొనసాగించారు. ఉత్తరప్రదేశ్ అనేది ఈ దేశ రాజకీయాలను శాసిస్తుంది. ఒక చిన్న రాష్ట్రాలు వస్తే కనుక తమిళనాడు మినాయిస్తే మిగతా మొత్తం కూడా శూద్రాగ్రవర్ణం చేతిలోనే ఉన్నాయి. బహిరంగంగా కాల్ చేశాడు ఎవరు? పెరియార్. అంబేద్కర్ బతికే ఉన్నాడు అప్పటికి. దేశ ఎన్నికలప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికలని ఎవరు పరిష్కరిస్తారో ఆ పార్టీకి మద్దతు ఇస్తారు. రెండు కూటమిలుగా ఏర్పడ్డప్పుడు ప్రాంతీయ పార్టీల కూటమి, జాతీయ పార్టీల కూటమి. దొరలాధిపత్యం బీజేపీలో లేదా? దొరలాధిపత్యము మిగతా పార్టీలలో లేదా? అంబేద్కర్ ప్రాంతీయ పార్టీలకు అనుకూల వ్యతిరేకమా? రాష్ట్రాలు ఉండాలి, రాష్ట్రంతో పాటు కేంద్రం ఉండాలి. నిజంగా జాతీయ దృక్పథం ఉంటే ఈ దేశంలో శాస్త్రీయంగా రాష్ట్రాల విభజన జరుగుతుంది. నమస్తే. జాతీయ రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన దేశంలో రాజకీయ పార్టీలు అసలు ఎట్లా ఉండాలి? జాతీయ పార్టీలు ఉండాలనా లేదా ప్రాంతీయ పార్టీలు ఉండాలనా? రెండు కలిపి ఉంటే మంచిదా? ఏది ఉంటే మంచిదనే చర్చ ప్రారంభమైంది. జాతీయ పార్టీలు ఉండడం వలన ఈ కోయిలేషన్ గవర్నమెంట్లో ప్రభుత్వాలు పడిపోవడాలు, ఆ గందరగోళాలు ఏమి ఉండవు. జాతీయ పార్టీలు ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ఒక పరిమిత కాలం అనుకుంటే బాగుంటుందన్న డిస్కషన్ కూడా జరుగుతున్నది. ఈ సందర్భంలో దీనిపైన భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అందులో జాతీయ పార్టీలే ఉంటే మరింత ఇబ్బంది అనే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తీకరిస్తున్న వారిలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఒకరు. వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. మొన్న నేను చేసిన ఇంటర్వ్యూ, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారి ఇంటర్వ్యూలో మీరు లేవనెత్తిన అభ్యంతరం జాతీయ పార్టీలు దానికి పరిమితం కాకూడదు అని. ప్రాంతీయ పార్టీల వలన ఇబ్బందులు వస్తున్నాయనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దానికి మీరేమంటారు? మరి ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ దేశము అనేది ఏర్పడితే 560 సంస్థానాలు విలీనమైన తర్వాత, ఈ 560 సంస్థానాలు విలీనమైనప్పుడు ఒకే పార్టీ లేదా రెండు పార్టీలు ఉండాలనేది ఒప్పందం కాదు. బ్రిటిష్ వాళ్ళతో జరిగిన ఒప్పందం ఏంటంటే 1935 యాక్ట్లో మీకు చాలా క్లారిటీ కనపడుతుంది. ఇండియాను అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అన్నారు. ఎప్పుడైతే 1947 యాక్ట్ వచ్చిందో దాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియానే కరెక్ట్. ఇండియాకి ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కరెక్ట్ అంటే, బహుళ జాతులు, బహుళ కులాలు, బహుళ మతాలు, సంస్కృతులు విభిన్నమైన ఈ దేశంలో ఒకే సంస్కృతి లేదు. సో ఒకే భాష లేదు, ఒకే మతం లేదు. సో ప్రపంచంలో ఉన్న మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఇంకా అదనంగా ఇక్కడ 6,000 పైగా కులాలు ఉన్నాయి. ఇక్కడ తెగలల్లో ఇంకా ఈవెన్ దక్షిణాఫ్రికా తెగల కంటే కూడా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో అట్లాంటి విభిన్నమైన ఈ దేశంలో ఒక జాతి, ఒక భాష, ఒక ప్రాంతం ఆధిపత్యం అనేది ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. అలాగే ఒక పార్టీ కూడా ఉండడానికి కూడా వీల్లేదు, లేదా రెండు పార్టీలు ఉండడానికి వీల్లేదు. ఎందుకు లేదంటున్నానంటే, ప్రధానంగా మీరు చూడండి, 1935 యాక్ట్ ప్రకారంగా మొత్తం 560 సంస్థానాలకి వాళ్ళ రాజులు ఉంటారు, వాళ్ళ పరిపాలనలో. ఈవెన్ నిజాంకి అయితే సొంత కరెన్సీ ఉంది, బ్రిటిష్ కరెన్సీతో పాటు. సో ఇలా సొంత కరెన్సీలు ఉన్న సంస్థానాలు ఉన్నాయి, సొంత రాజ్యాంగాలు ఉన్న సంస్థానాలు ఉన్నాయి, విధానాలు ఉన్న సంస్థానాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి యూనియన్గా మార్చారు. యాక్చువల్గా యూనియన్ అనేది పెద్ద కుట్ర ఈ దేశంలో. అంటే యూనియన్ అంటే ఈ అన్ని రాష్ట్రాల కలయిక. ఎందుకని అన్ని రాష్ట్రాల కలయిక వేరు, ఫెడరేషన్ వేరు. ఫెడరేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ ఫెడరేషన్. యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఇంటూ వన్. అంటే మొత్తం రాష్ట్రాలను అన్నిటిని కలిపి మొత్తం అడాప్ట్ చేసుకోవడం యూనియన్లో. అంటే యూనియనే సుప్రీం, స్టేట్స్ సుప్రీం కాదు, స్టేట్ డిపెండెంట్ భారతదేశంలో ఎప్పుడు 1947 యాక్ట్లో. సో కాబట్టి ఈ డిపెండెన్సీ ఎప్పుడైతే రాష్ట్రాలకు వచ్చిందో కేంద్రం యొక్క ఆధిపత్యం పూర్తిగా వచ్చేసింది. ఒకప్పుడు స్వయం ప్రతిపత్తి గల సంస్థానాలన్నీ కూడా మొత్తం ఒక కేంద్రం మీద ఆధారపడే పరిస్థితికి వచ్చేసినాయి. తర్వాత ఈవెన్ నిజాం రాజు కూడా ఐక్యరాజ్య సమితిలో నేను వీళ్ళతో పాకిస్తాన్తో ఉండను,
భారతదేశంతో కలిసి ఉండను, నేను స్వతంత్రంగా ఉంటానని చెప్పితే కూడా ఇవాళ బలవంతంగా ఆపరేషన్ పోలో పేరు మీద ఆయనను కూడా విలీనం చేసుకున్నారు యూనియన్లో. పేరు ఎందుకు? ఒకవైపు సాయుధ పోరాటం పేరు మీద, నక్సలైట్ పోరాటం పేరు మీద ఈ రకంగా ఆయనను రాజు ప్రముఖ అయినప్పటికీ కూడా వాళ్ళే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాజు ప్రముఖ చేసిన తర్వాత అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ యూనియన్లో కలిపేశారు. అంటే అర్థమైంది, టోటల్గా ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులు కావచ్చు, లేదా తక్కువ జనాభా 15% ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ దేశాన్ని పరిపాలించాలంటే, ఈ దేశంలో వాళ్ళ ఆధిపత్యం ఉండాలంటే, ఈ దేశంలో ఉన్న మొత్తం సంస్థానిధులు అంటే బ్రాహ్మణేతరులే, ఎక్కువ మంది బ్రాహ్మణేతరులే సంస్థానిధులు. ఇప్పుడైతే రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఎట్లయితే బ్రాహ్మణేతరులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ బ్రాహ్మణులు చెప్పినట్టే వినాలి. వినే పరిస్థితికి నెట్టబడదు ఎప్పుడు యూనియన్గా ఏర్పడ్డ తర్వాత. అంతకుముందు ఇవాళ ఛత్రపతి షాహు మహారాజు, నిజాము, ఇట్లా ప్రతి సంస్థానాధీశుడు తన సొంత ఆలోచనలు, సొంత సంస్కృతిని, సొంత కరెన్సీని, సొంత ఎయిర్పోర్టు అన్నీ సొంతగా స్వయం పాలన దిశగా ఉండేది. సో స్వయం పాలన దిశగా ఉన్న వాటన్నిటిని కాస్త మెర్జ్ చేశారు. చేసి ఇలా ఏకీకృత భారతదేశాన్ని నిర్మించే క్రమంలో ఒక కులం యొక్క ఆధిపత్యాన్ని, ఒక ప్రాంతం యొక్క ఆధిపత్యాన్ని, ఒక మతం యొక్క ఆధిపత్యాన్ని ఈ దేశంలో కొనసాగించారు. కొనసాగింపులో భాగంగానే వచ్చిందే ఇవాళ ఒకే దేశము, ఒకే ఎన్నిక, ఒకే భాష, ఒకే ప్రాంతం అనే నినాదం. సో ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది భారత రాజ్యాంగ మౌలిక సూత్రానికే విరుద్ధం. ఎట్లా విరుద్ధం అంటే, ఒకే భాష లేదు, 42 భాషలు అధికారిక భాషలు. అప్పుడు నువ్వు ఒకే భాష ఎట్లా వింటావు? ఒక హిందీ భాషకి ఎట్లా ప్రియారిటీ ఇస్తావు? ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసేటప్పుడు కూడా అన్ని భాషలు సమానంగా చట్టం చేశారు. మరి నీ హిందూ భాష ఒక హిందీ భాషకే నువ్వు ప్రయారిటీ ఎట్లా ఇస్తావు? నీతో పాటు అన్ని 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 భాషలు సమానమే. నీతో పాటు ఒక హిందూ మతం ఒకటే ఎట్లా విలువగలదవుతుంది, లేదా ఒకటే ఆధిపత్యం ఎట్లా చేస్తుంది ఈ దేశంలో? అన్ని మతాలు సమానమే రాజ్యాంగం ప్రకారంగా. సో అన్ని మతాలు సమానమైనప్పుడు ఒక మతం యొక్క ఆధిపత్యం ఈ దేశంలో ఎట్లా కొనసాగుతుంది? సో అన్ని భాషలు సమానమైనప్పుడు ఈ దేశంలో ఒక భాష యొక్క ఆధిపత్యం ఎట్లా కొనసాగుతుంది? సో అంటే అర్థం ఏంటి అంటే, ఈ దేశంలో కొంతమంది కుట్ర చేసి ఈ దేశంలో రాష్ట్రాల విభజన అనేది సరిగ్గా శాస్త్రీయబద్ధంగా చేయలేదు. ఒక రాష్ట్రము యూపీ 25 కోట్ల జనాభా ఉంటే, మొత్తం దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిపితే 25 కోట్ల జనాభా ఉంటుంది. మళ్ళీ అక్కడి పక్కన ఈశాన్య రాష్ట్రంలో పోతే లక్షలలోనే జనాభా ఉంటుంది. ఒక ఎంపీ ఉంటాడు, అక్కడ 2 ఎంపీలు ఉంటారు. వీడికి వస్తే ఉత్తరప్రదేశ్కి వస్తే 80 ఎంపీలు ఉంటాడు. అంతకుముందు 85 ఎంపీలు ఉండే ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు. 85 ఎంపీలు అక్కడ ఉంటే కేవలం ఒక ఎంపీతో పరిమితమైంది. ఎట్లా ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రము యొక్క హక్కులు ఎట్లా కాపాడబడతాయి? 85 మంది వింటారా మాట పార్లమెంట్లో? ఒక ఎంపీ మాట వింటారా, లేదా 2 ఎంపీల మాటలు వింటారా? సో ఇవాళ చాలా స్పష్టంగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్ అనేది ఈ దేశ రాజకీయాలను శాసిస్తుంది. ఎందుకు శాసిస్తుంది? ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ, ఎంపీలు ఎక్కువ, ఉత్తరాది వాళ్ళే, హిందీ బెల్టే, పూర్తిగా దేశాన్ని ఆధిపత్యం ఉంచడానికి కారణం ఏంటంటే యూపీని విభజించకపోవడము. అన్ని రంగాల్లో వెనుకబడ్డ యూపీని విభజించకుండా ఏపీని విభజించారు తెలంగాణ పేరుతో. ఉన్నది 42 ఎంపీలే. యూపీ కంటే 100 రెట్లు అన్ని రంగాల్లో డెవలప్ అయిన స్టేటు ఏపీ. మరి దీనికి అసెంబ్లీ తీర్మానం కూడా లేదు. కానీ మాయావతి గారు 2013లోనే 4 రాష్ట్రాలు చేయండి యూపీని అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి రికమెండ్ చేస్తే బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా వ్యతిరేకించాయి యూపీని విభజించడానికి. అంటే అర్థం కాలేదు. అంటే తెలంగాణ ప్రజలడితేనే విభజించింది. అక్కడ ప్రజలు కూడా అడిగారు. విదర్భ ఉద్యమం అంత డిమాండ్ లేదు, చాలా పెద్ద. మనకు తెలియదు. ఒకసారి మీరు చరిత్ర చదవండి. ఉత్తరప్రదేశ్లో ఉన్న విదర్భ, బుందేల్ఖండ్, హరిత ప్రదేశ్ తీయండి, అవును, ఇవన్నీ అవధ్ ప్రదేశ్ తీసేయండి. ఈ 4 కూడా మనకంటే ముందే స్టార్ట్ అయినాయి. కానీ మనంత ఫెరోషియస్ మూమెంట్ లేదు. 100% ఉన్నాయి. మీరు విదర్భ మూమెంట్ తీసుకోండి, ఒకసారి విదర్భ బుందేల్ఖండ్ మూమెంట్ తీసుకోండి, ఉన్నాయి. కాకపోతే వాటి అన్ని చేశారు. ఇట్లా ఎట్లయితే మన 60 ఏళ్ళ ఉద్యమాన్ని మీరు చేసిన దాంట్లో సీమాంధ్ర నాయకులు 2009 చేసిన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీరు. నేను 2009 సీమాంధ్ర ఆర్గ్యుమెంట్ చేయడం కాదు. సీమాంధ్ర ఆర్గ్యుమెంట్ తప్పుడు ఆర్గ్యుమెంట్ వాళ్ళది. ఈ దేశంలో రాష్ట్రాల విభజన జరగాలని నేను కోరుకున్న వ్యక్తిని. రాష్ట్రాల కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అనుకూల వ్యతిరేక చెప్పండి. నేను అనుకూలం. నేను కొట్లాడిన వ్యక్తిని కదా. అదే మరి ఎందుకు నేను కాదు, నేను విభజించలేదు. ఎందుకంటున్నానంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా చట్టం ఎప్పుడైతే ఏర్పడదు, 1935 ఏర్పడదు, అప్పుడు 2 కోట్లకు ఒక జనాభా ఒక రాష్ట్రం ఏర్పడదాం. 2 కోట్లకు ఒక రాష్ట్రం ఏర్పడాలంటే ఈ దేశంలో మొత్తం 50-60 రాష్ట్రాలు ఉండాలి మనకు మినిమం. ఇప్పుడు 140 అంటే 70 రాష్ట్రాలు ఉండాలి. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?
29. అలా ఉత్తరాది ప్రాంతంలో పెద్దగా ఎందుకు ఉన్నాయి? మధ్యప్రదేశ్ పెద్దదే, బీహార్ పెద్దదే, ఉత్తరప్రదేశ్ అన్నిటికంటే పెద్దదే. ఎందుకున్నాయి? ఎందుకున్నాయి అంటే ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం దేశంలో పర్మనెంట్గా కొనసాగడానికి. 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాలన్నప్పుడు యూపీని 25 కోట్ల జనాభా అంటే ఎన్ని రాష్ట్రాలు చేయాలి? కానీ మీరు మీతో నేను ఒక మాట్లాడాను. మీరు అనేది అంటే బహుశా పెద్ద రాష్ట్రాల దగ్గర జాతీయ పార్టీలు ఉన్నాయి, అధికారం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, Yes. ప్రాంతీయ పార్టీలు మీరు అంటున్నారు. Yes. కానీ ఉత్తరాదిన వచ్చిన ప్రాంతీయ పార్టీలు, అది జేడీయూ కానీ, ఆర్జేడీ కానీ, సమాజ్వాదీ కానీ, శూద్రులు పెట్టిన పార్టీలు. ఎస్, శూద్రులు అధికారాన్ని పట్టుకున్నారు కదా. ఒకవేళ చిన్న రాష్ట్రాలు వస్తే కనుక నువ్వు తమిళనాడు మినాయిస్తే మిగతా మొత్తం కూడా శూద్రాగ్రవర్ణం చేతిలోనే ఉన్నాయి. దీని ఎట్లా మీరు సమర్థిస్తారు? నేను 100% సమర్థిస్తాను. ఎట్లా సమర్థిస్తా అంటే తమిళనాడులో 1920లోనే వచ్చింది శూద్రుల నాయకత్వంలో అధికారం. కానీ దాన్ని మినాయిస్తారు. కాదు, శూద్ర నాయకత్వం వచ్చింది. ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు మీరు? అసలు అతిశూద్ర కూడా కాదు, అతిశూద్ర నాయకత్వంలో 1920లో అధికారం వచ్చింది. ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ సామాజిక న్యాయ ఉద్యమాలు ఉన్నాయి. దక్షిణాదిలో సామాజిక న్యాయ ఉద్యమం. ఇక్కడ అంబేద్కర్ పుట్టిండు, ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టిండు, ఇక్కడ పెరియార్ గురు నారాయణ గురు పెట్టిండు, అయోధ్య దాస్ పుట్టిండు. ఇక్కడ మొత్తానికి సామాజిక తత్వవేత్తలంతా ఇక్కడికి పుట్టారు. సో ఇక్కడికి వెళ్ళి పుట్టారు కాబట్టి సామాజిక అంశం అనేది పెద్ద రాజకీయ అంశంగా చర్చకు వచ్చింది. కాబట్టి బ్రిటిష్ కాలంలోనే ఇవాళ సామాజికమైన ఎజెండా వచ్చింది, రిజర్వేషన్ అనే అంశం బ్రిటిష్ కాలంలో వచ్చింది. కాబట్టి ఇక్కడ అధికారం అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు వచ్చింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ 1951లో ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ అమెండ్మెంట్, భారతదేశానికి రాజ్యాంగానికి మొదటి అమెండ్మెంట్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది? పెరియార్ నాయకత్వంలో ఉన్న రిజర్వేషన్లను కింది కులాలకు ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం కారణంగా పెద్ద ఎత్తున 10 లక్షల మంది ఉద్యమం చేసి ఆ రోజు రాజ్యాంగాన్ని బహిరంగంగా కాల్ చేశాడు. ఎవరు? పెరియార్. అంబేద్కర్ బతికే ఉన్నాడు అప్పటికి. సో మాకు ఈ రాజ్యాంగం వల్ల న్యాయం జరగట్లేదని చెప్పేసి పెరియారు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది. రిజర్వేషన్లు 1935 యాక్ట్లో వచ్చిన రిజర్వేషన్లలో బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదు? యాక్చువల్గా బీసీలకు 1935లో రిజర్వేషన్లు ఉన్నాయి. 1947కి బిఫోరు ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ దేశంలో మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఒక్క ఎస్సీ ఎస్టీలకు తప్ప మిగతా వర్గాలన్నిటికీ ఉన్నాయి. మరి మిగతా వర్గాలన్నిటి తీసేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు పెట్టిందంటే ఈ దేశంలో కుట్ర జరిగింది. ఎస్సీ ఎస్టీల ఓట్లను తీసుకోవడానికి రిజర్వేషన్ల ప్రక్రియ పేరు మీద నేనేమంటాను, అంబేద్కర్ అడిగిండు, అంబేద్కర్ పోరాటం చేసిండు ఇవాళ. కానీ ఏం జరిగిందంటే దక్షిణాదిలో ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడో మొదలైంది, మైసూరు రాష్ట్రంలో రిజర్వేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. షాహు మహారాజు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నది. ఇవల్ల దక్షిణాదిలో ఉన్న ఏదైతే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఉందో అతిశూద్రులకు ఉంది, శూద్రులకే ఉంది, అతిశూద్రులకు లేదు. సో అతిశూద్రులకు కూడా కావాలి, వాళ్ళందరికీ ఉన్నట్టుగా కావాలని అంబేద్కర్ కొట్లాడిండు. సో అంబేద్కర్ కొట్లాడిన క్రమంలోనే అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే కూడా బ్రిటిష్ కాలంలో కొట్లాడిండు. శూద్రులతో పాటు అతిశూద్రులకు కూడా కావాలని, శూద్రులకు అతిశూద్రులకు కావాలని కొట్లాడింది మహాత్మా జ్యోతిరావు పూలే. సో వీరి వల్ల వచ్చిన ఈ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ఇక్కడ అమలవుతున్నాయి దక్షిణాదిలో. ఎప్పుడు? బ్రిటిష్ కాలంలోనే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ మీరు అంటే బహుశా మీరు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఒక జాతీయ పార్టీ అది భాష ఆధారితంగా ఉత్తరాది ఆధారితంగా ఆవిర్భవించింది. అది చిన్న రాష్ట్రాలు రెండు కూడా ఉత్తరాదే, బీజేపీ ఉత్తరాదే, కాంగ్రెస్ కూడా ఉత్తరాదే. అంటే మీ ఆర్గ్యుమెంట్ ఆ విధంగా నాకు అర్థమవుతున్నది. కానీ అంబేద్కర్కి ఈ విషయం తెలియదా? రిజర్వేషన్లు ప్రతిపాదించిన అంబేద్కర్ ఈ విషయం పైన ఆర్గ్యుమెంట్ చేసిండు కదా, మాట్లాడండి కదా. నేనేమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల పట్ల ఆయనకు చాలా శాస్త్రీయమైన దృక్పథం ఉంది, కానీ అమలు కాలే. ఆయన ఒక రాష్ట్రము ఒక భాష అన్నాడు. ఒక రాష్ట్రము ఒక భాష, ఒక రాష్ట్రం 2 కోట్ల జనాభా ఉండాలన్నాడు. ఒక భాష అంటే ఒకే భాష ఆధిపత్యం కోసం కాదు. ఒక భాష అంటే తెలుగు భాష ఉందనుకోండి, ఆ తెలుగు భాషలో 2 కోట్ల జనాభా అంటే ఎన్ని తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది అంటే ఎక్కువ తెలుగు రాష్ట్రాలు వస్తాయి. సో కాబట్టి ఆ భాషకు మిగతా భాషలు, మైనారిటీ భాషలు తోడై ఒక భాష అనే ప్రక్రియ, అంటే అధికార భాష ఒకటి ఉండాలనేది ఆయన పెట్టిన సిద్ధాంతం. సో ఇవాళ ఏమైంది మరి? అంబేద్కర్ ఆలోచన విధానం అవ్వలేదా? అంబేద్కర్ హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పి 55లో ప్రతిపాదన చేశాడు. ఎందుకు చేయలేదు? అది దక్షిణాదిలో ఉంది కాబట్టి. ఉత్తరాదిలో ఉన్న ఢిల్లీ అవుతుంది, ఈ 78 సంవత్సరాలుగా, అంతకంటే ముందు కూడా అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు 2 రాజధానులు ఈ దేశంలో కొనసాగిస్తారు. కలకత్తా చేసుకుంటారు వాళ్ళు, కలకత్తాను చేసుకున్నారు, కాశ్మీర్ని చేసుకున్నారు, తర్వాత ఢిల్లీని చేసుకున్నారు, కాశ్మీర్ని చేసుకున్నారు. 2 దేశ రాజధానులుగా వాళ్ళు పరిపాలన చేసినప్పుడు అప్పుడు జనాభా ఎంత? అప్పటి జనాభా ఎంత? ఇప్పటి జనాభా అప్పుడు 40 కోట్ల జనాభా అంటే ఇప్పుడు 140 కోట్ల జనాభా. 40 కోట్ల జనాభాకే 2 రాజధానులు చేసుకున్నారు వాళ్ళు. 40 కోట్ల జనాభాకే 545 సంస్థానాలతో వాళ్ళు ఫెడరేషన్ ఏర్పాటు చేశారు, సమైక్య భారతదేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉన్నది.
ఇవాళ ఇవాళ ఇంకా జనాభా పెరుగుతున్న పాటు వాళ్ళ యొక్క సంస్కృతి విభిన్నమైన వాళ్ళు పెరిగారు. సో ఇంకా ఎన్ని రాష్ట్రాలు కావాలి? ఈ దేశము 140 కోట్ల అంటే 70 రాష్ట్రాలు కావాలి. 28 రాష్ట్రాలకి ఎందుకు పరిమితం చేసిండ్రు? అంటే నేను ఏమంటున్నానంటే ఇదంతా జాతీయ పార్టీల ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగింది. కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఈ దేశంలో 60 ఏళ్ళు పరిపాలన చేసింది. బట్ ఎక్కడ కూడా ప్రాంతీయ అభిలాషలు నెరవేర్చలేదు. ఒక ప్రాంతీయ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేదు. కానీ ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండదు కదా. వారి అది తప్పండి. ప్రాంతీయ పార్టీలకు ఉండదని కాదు, అంటే వాళ్ళ పరిధి ఉంటుంది. వారి 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 కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? వారి రాష్ట్రంలోనే ఉంటుంది. రాష్ట్ర ఎన్నికలప్పుడు వాళ్ళకు రాష్ట్ర సమస్యలే కీలకం ఉంటాయి. దేశ ఎన్నికలప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికలని ఎవరు పరిష్కరిస్తారో ఆ పార్టీకి మద్దతు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, సమాజ్వాదీ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు సంపాదించగలిగింది. అక్కడ బీఎస్పీ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి కూర్చున్నది. అక్కడ అదొక ప్రాంతీయ పార్టీ. ఇలా బీఎస్పీ తనపై యొక్క స్వయంకృత అపరాధం వల్ల బీఎస్పీ క్లోజ్ అయింది. ఇలా ప్రాంతీయ పార్టీ అక్కడ ఎక్కువ పెరిగినప్పటికీ కూడా దేశంలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఉంటారు? ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఉంటారుగా. దేశంలో ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు ఒక జాతీయ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడే దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు. ప్రాంతీయ పార్టీలో కూటమిని కలిస్తే ఈయన కంటే ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. కానీ నేను మీకు మాట చెప్తాను, ఉత్తరప్రదేశ్లో మాయావతి మినహా, కాన్సీరామ్ మినహా జాతీయ పార్టీలు ఒక దళితుడిని పార్టీ అధ్యక్షుని చేయగలిగారు. బంగారు లక్ష్మణ్ బీజేపీ నుంచి అయితే, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నుంచి, ఇద్దరు దళితులు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలలో ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్ మినహాయిస్తే కనుక, ఇక్కడ అతిశూద్ర తమిళనాడు మినహాయిస్తే మిగతా కూడా మొత్తం ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇవాళ యాక్చువల్గా ఒకప్పుడు టోటల్ ప్రాంతీయ పార్టీలే ఈ దేశంలో కీలక భూమిక పోషించాల్సి ఉండే. ఎందుకు సంస్థానాలుగా నేను చెప్పిన కదా ఇంతకుముందు 1935 యాక్ట్లో సంస్థానాలన్నీ విలీనమయ్యేటప్పుడు. అంటే ఇక్కడ ఇప్పటికే అభిప్రాయం ఉన్నది, కొంతమంది భూమి ఆస్తులు ఉన్నవారు ఆ నియోజకవర్గం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం తమదే అనే భావనతో ఉన్నారు. చాలామంది వాళ్ళ సంస్థానాలుగా ఫీల్ అవుతున్న ఆర్గ్యుమెంట్ కూడా వింటూ ఉంటాం మనం. అంటే మీ ఆర్గ్యుమెంట్ మొత్తం పూర్వపు సంస్థానాలు కనుక ఒక రాష్ట్రంగా ఉంటే, ఆ రాష్ట్రాన్ని పరిపాలించేందుకు చిన్న ప్రాంతీయ పార్టీ ఉంటే అవి సంస్థానాలు అయితే తప్ప రాజుల్లాగా ఉంటారు తప్ప వాళ్ళకి మళ్ళీ ఎందుకు రాజుల్లాగా ఉంటారు? ఇప్పుడు అమెరికా ఉందండి, 25 కోట్ల జనాభా, 50 చిన్న రాష్ట్రాలుగా ఏర్పడ్డది, ఒక ఫెడరేషన్గా ఏర్పడ్డది, ప్రపంచంలో ఇలా ఆధిపత్యం చేస్తున్నది. 25 కోట్ల జనాభా, ఒక ఉత్తరప్రదేశ్తో సమానమైన జనాభా గల ఒక దేశము ఎందుకు ప్రపంచాన్ని శాసిస్తుందండి? ఎందుకంటే వాళ్ళకి సొంతగా ఎజెండా ఉంది, డెవలప్మెంట్ ఎజెండా ఉంది. ఏ స్టేట్కి ఆ స్టేట్ డెవలప్మెంట్ ఎజెండా ఉంది, ఏ స్టేట్కి ఆ స్టేట్ న్యాయ వ్యవస్థ ఉంది, ఏ స్టేట్కి ఆ స్టేట్ రాజ్యాంగం ఉంది, అట్లాగే ఫెడరల్ రాజ్యాంగం ఉంది. ఇవాళ నీకు ఒకటే రాజ్యాంగం ఉంటుంది, ఆ రాజ్యాంగంలో మిగతా రాష్ట్రాల సమస్యలన్నింటి పరిష్కార దిశగా ఆలోచన ఉంటుంది. 104 సంవత్సరాలు మీరు ఇప్పుడు ఇంతవరకు 105 సార్లు మార్చినా కూడా ఈ దేశంలో 95% 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలకు పరిష్కారాన్ని చూపెట్టలేకపోయింది మీరు. అదే అమెరికా ఎందుకు చూపెట్టగలిగింది? అమెరికా ఎందుకు డెవలప్ చేయగలిగింది? అమెరికా స్వతంత్రము మనకంటే ముందు వచ్చింది. స్వతంత్రం అమెరికాలో 100 ఏళ్ళ ముందు వచ్చింది. 100 ఏళ్ళ ముందు వచ్చింది. అట్లాంటి అమెరికాని 50 రాష్ట్రాలుగా చేసుకొని దేశాన్ని సుపరిపాలన దిశగా, అవినీతి రహిత పరిపాలన దిశగా, ఇవాళ అభివృద్ధి ఫలాలు సామాన్యునికి అందే విధంగా ఇవాళ ప్రపంచంలో ఎక్కడ వాడైనా అమెరికా పోయి సెటిల్ కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? అంటే ఇక్కడ ఒకటి, అమెరికాలో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఇద్దరే ఉన్నారు. బహుశా నా ఇంటర్వ్యూలో ఐలయ్య గారు చెప్పి మీరు విభేదించింది అక్కడనే. ఆయన ఏమన్నారు, ఇది బహుశా ఆయన ఇంటర్వ్యూ ఉదాహరణ కూడా ఉన్నట్టుంది. ఈ 2 పార్టీలే ఉంటే కనుక ఇక ఈ మిగతా తలనొప్పులు ఉండవు. ఒక నేషనల్ పర్స్పెక్టివ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, అమెరికాతో పోటీ పడవచ్చును. మనము ఎప్పుడు అవుతుందంటే అమెరికా లాగా ఈ దేశం 70 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు కంచాయలయ్య గారు చెప్పేది సాధ్యమైతే 70 రాష్ట్రాలు ఎవరు అధికారంలో ఉండాలి? 70 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అక్కడ ఏర్పాటై ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా రావాలి. ఈ 2 కూటమిలుగా ఏర్పడ్డప్పుడు ప్రాంతీయ పార్టీల కూటమి, జాతీయ పార్టీల కూటమి ఈ దేశాన్ని పరిపాలన. అవి ఎన్డీఏ యూపీఏ ఉన్నప్పటికీ కూడా వాటికి జాతీయ దృక్పథము. నేను ఏమంటాను, ఇప్పటికీ 78 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక రాష్ట్రాల సమస్యనే పరిష్కరించలేకపోయింది. నేను ఆంధ్రప్రదేశ్ని పెంచాను ఇప్పటి వరకు 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అయింది కదా రాష్ట్రం ఏర్పడి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. ఏ సమస్య పరిష్కరించారు చెప్పండి నాకు? ఏ సమస్య ఈ కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రస్తుతం ఉన్న బీజేపీ కానీ ఏ సమస్యని పరిష్కరించారు? పోలవరం సమస్య పరిష్కారమైందా?
లేదా ప్రత్యేక హోదా సమస్య పరిష్కారమైందా, విశాఖ హక్కు సమస్య పరిష్కారమైందా? ఇక్కడ ఎస్, ఆ పార్టీలు చేయడానికి రెడీగా ఉన్నా సరే కానీ ఇక్కడ ఏ రాష్ట్రానికి అభివృద్ధి నమూనా వారికి ఉన్నది. కేసీఆర్ అగ్రవర్యన్ ఎకానమీ అని తీసుకున్నారు. ఇక్కడ అక్కడ చంద్రబాబు నాయుడు పోయినప్పుడు జగన్ 3 రాజధానులు అన్నారు. కాబట్టి ఎక్కడ స్థిరమైన ఒక అభివృద్ధి నమూనా కొనసాగనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరి నమూనా వారినప్పుడు ఇంతకుముందు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు వీరు వచ్చి ఇంకోటి నీతి ఆయోగ్ అని వీరు అన్నారు. మారుతాయి కదా. నేనేమంటున్నానంటే ఇప్పుడు నీకు క్యాపిటల్ సిటీ లేకుండా ఉత్తరాదిలో ఒక రాష్ట్రం కూడా ప్రకటన చేయలే. క్యాపిటల్ సిటీ లేకుండా ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్ విభజించారా, బీహార్ విభజించారా, తర్వాత మధ్యప్రదేశ్ విభజించారా? క్యాపిటల్ సిటీ లేకుండా ఏ రాష్ట్రాన్నైనా మీరు ప్రకటించగా చూసారా? చట్టంలోనే ఈవెన్ పంజాబ్ హర్యానాకు చండీగఢ్ అనేది ఇటునండి సార్, నాకు చెప్పినాక అమరావతి నిర్మాణానికి విభజన చట్టంలో ఉన్నది. రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్మించుకోవచ్చు, దానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారం ఇస్తుందని అన్నారు. అమరావతి చట్టంలో అమరావతి లేదండి. చట్టంలో అమరావతి లేదు. విభజన చట్టంలో అమరావతి లేదు. వాళ్ళు ఇష్టమైన దగ్గర అన్నారు. ఇష్టమైన దగ్గర రాజధాని నిర్మాణం చేసుకోండి, దానికి కావాల్సిన నిధులు సహకారం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మరి 10 ఏళ్ళు మోడీ ఇవ్వలేదు. తప్పది. నేనేమంటానంటే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఉందా? క్యాపిటల్ సిటీ ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. కర్నూలులో కూడా క్యాపిటల్ సిటీ చట్టంలో లేదు. తాత్కాలికంగా టెంట్లు వేసుకొని అక్కడ ఒక రాజధాని వాళ్ళే మన తెలుగు ప్రజలే వచ్చి అక్కడ నిర్మాణం చేసుకున్నారు, తాత్కాలిక రాజధాని. తర్వాత ఏమైంది? మళ్ళీ 53లో ఏదైతే సమస్య వచ్చిందో మళ్ళీ 2014లో విభజన చట్టంలో కూడా క్యాపిటల్ సిటీని మెన్షన్ చేయలేదు. ఎందుకు? కొట్లాడుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి కొట్లాడుకోవాలి, చంద్రబాబు నాయుడు కొట్లాడుకోవాలి. క్యాపిటల్ సిటీలో నేను ఇదంటే నువ్వు అదనాలి. అసలు నువ్వు కేంద్రమే నీ పని, నీ డ్యూటీ ఏంది? కేంద్రం డ్యూటీ వాళ్ళు కొట్లాడుకోవద్దనే కదా నీ డ్యూటీ నువ్వు చేయాల్సిన డ్యూటీ. వాళ్ళకు క్యాపిటల్ సిటీని నువ్వే ఐడెంటిఫై. నువ్వు జస్టిస్ కమిషన్ ఎందుకు వేసినావు? శ్రీకృష్ణ కమిటీ ఎందుకు వేసినావు? శ్రీకృష్ణ కమిటీ వేసింది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏమున్నది సమస్యలు, ఈ ప్రాంతంలో రాయలసీమలో ఏముంది, తెలంగాణలో ఏమున్నది, రేపు ఒకవేళ విభజిస్తే ఆ రాయల తెలంగాణ ఇవ్వాలా, ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలా, లేకపోతే ఆంధ్రాకి ఏ క్యాపిటల్ ఉండాలి, తెలంగాణకు హైదరాబాదే ఉండాలా, మరొక ప్రాంతం ఉండాలా, ఇవన్నీ అధ్యయనం చేయడానికే శ్రీకృష్ణ కమిటీ వేశాడు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును ఎందుకు అమలు చేయాలి? కానీ మీరు రెండు క్లమ్జీ అవుతున్నాయి ఇక్కడ విషయాలు. ప్రాంతీయ పార్టీలు నిజంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2018 వరకు అక్కడ మరో పార్టీ వచ్చింది. అమరావతిని చంద్రబాబు నాయుడు రాజధాని అన్నప్పుడు అక్కడ దాని డెవలప్మెంట్ జగన్ కొనసాగించుంటే కనుక అది సహకారం. నేనేమంటానంటే జగన్కు ఇలా 3 రాజధానులు అన్నట్టుడే కాదు, అమరావతి రాజధాని అని చట్టంలోనే పొందుపరిస్తే దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అమలు చేయాల్సిందే, జగన్ అనే అమలు చేయాల్సిందే. ఎందుకంటే కేంద్రము చట్టం ఫైనల్, రాష్ట్ర చట్టాలు ఫైనల్ కాదు ఈ భారతదేశంలో. అందుకే చెప్పాను ఇంతకుముందే నేను ఏమని, స్టేట్స్ ఇండిపెండెన్స్ కాదు. ఇండిపెండెంట్ ఎవరు? కేంద్రమే ఇండిపెండెంట్. ఈ దేశంలో కేంద్రం మీదనే ఆధారపడి ఉండాలి. దేనికైనా ఈవెన్ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ నిధులు కూడా కేంద్రమే ఇవ్వాలి. కేంద్రమే డైరెక్ట్గా నిధులు ఇచ్చే అధికారం ఉంది. రాష్ట్రాలకు తక్కువ ఉంది. రాష్ట్రాలకు 40% అధికారులు మాత్రమే ఉంటే 60% అధికారులు ఇప్పటికీ కేంద్రంలోనే ఉన్నాయి. ఇప్పటికీ కేంద్రమే పూర్తిగా దేశంలో పాలసీని, యాక్చువల్గా రాష్ట్రాలకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ పాలసీ మీద కేంద్రంకి ఏం ఆధిపత్యం అంటే ఎన్ఈపీ పెట్టింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టింది. ఎందుకు పెట్టాలి? ఏ రాష్ట్రాలు నీట్ అనే ఎగ్జామ్ పెట్టారు. నీట్ అనే ఎగ్జామ్ వల్ల మన పిల్లలు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? నార్త్ ఇండియాలో ఒక 70 మందికి ర్యాంకు నువ్వు ఎట్లా ఇస్తావు? ఏ రకంగా ఇస్తావు ఫస్ట్ ర్యాంకు? ఏ రకంగా వాళ్ళకి మార్కులు? జాతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. జాతీయ పార్టీల ప్రాబల్య కారణంగానే జరుగుతున్నాయి. ఈ జాతీయ పార్టీలు తమ ఇష్టారాజ్యంగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ రాష్ట్రాల మీద గుత్తాధిపత్యం చేస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అభాస్యం పాలు చేస్తూ నియంతృత్వ విధానంగా ఈ దేశాన్ని తీసుకుపోతున్న చరిత్ర జాతీయ పార్టీలది. కానీ నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. జాతీయ పార్టీల తీరును మీరు నిరసిస్తున్నారు. 100% అవి ఉండాలి కానీ వాటి తీరును మీరు అంతే. అయితే నేను ప్రశ్న, ప్రాంతీయ పార్టీలు కూడా ఉండవలసింది. కానీ మీరు అన్నట్లుగానే ఈ ఆర్గ్యుమెంట్లోనే ఒక అంశం ఉన్నది. ఇవి సంస్థానాలుగా ఉన్నాయి, వీటికో పరిధి ఉన్నది. ప్రాంతీయ పార్టీ కూడా కుటుంబ పార్టీలుగా ఉన్నాయి. జయప్రకాష్ నారాయణ అనేవారు ప్రతిసారి కుటుంబ పాలన, కుల పాలన ఉండకూడదు, కొన్ని కులాలు కొన్ని కుటుంబాలు పాలించకూడదు అనేది. మీరు చెప్తున్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ కులాల చుట్టే ఉన్నాయి కదా. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కదా. ఈ దేశాన్ని ఇప్పటికీ రాహుల్ గాంధీ అన్నట్టయినా, రాహుల్ గాంధీ లేకపోతే ఈ దేశంలో సోనియా గాంధీ ఇప్పుడు చైర్పర్సన్ అయిందా? తర్వాత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయిందా? అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటిదాకా ఒక కుటుంబమే కదా పరిపాలిస్తుంది.
బీజేపీ నయంగా కుటుంబంతో సంబంధం లేని నరేంద్ర మోడీ వచ్చాడు 3 సార్లు. ఇప్పుడు ఏ రాజకీయ నేపథ్యం లేకుండా బీజేపీ నుండి ఆర్ఎస్ఎస్ నుండి ఎదిగిన నాయకుడు వచ్చిండు, ఒక ఓబీసీ నాయకుడు వచ్చాడు. కానీ కాంగ్రెస్ ఒక కుటుంబం నుండే వచ్చింది కదా, ఇప్పటికీ కుటుంబమే ఆధారపడుతుంది కదా, నిర్ణయాలన్నీ కుటుంబమే చేస్తుంది కదా ఇప్పటికి కూడా. అంటే నా ప్రశ్నకు మీరు ప్రశ్న సమాధానం 100 కాదు. ప్రాంతీయ పార్టీలో కుటుంబం కులాధారంగా ఉన్నాయి, కళ్ళ ముందు కనబడుతున్నది. అది వాటి బాటల్లోనే ప్రాంతీయ పార్టీలు నడుస్తున్నాయి అంటున్నా. ఇవాళ జాతీయ పార్టీ కుటుంబ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగానే అవతరించినాయి ఇక ఈ దేశంలో. అందుకే నేనేమంటానంటే ఈ విధానం మారాలి, కుటుంబ పార్టీల విధానం మారాలి, కుటుంబ పార్టీల ఆధిపత్యం పోవాలి, కులం ఆధిపత్యం పోవాలి, భాష ఆధిపత్యం పోవాలి, ఒక ప్రాంతం ఆధిపత్యం పోవాలి. నేను మళ్ళీ అంటున్నా, మీరు ప్రాంతీయ పార్టీలు ఉంటే ఉదాహరణకు ఫైజాబాద్ నియోజకవర్గం, అయోధ్య ఉన్న నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ ఒక దళితుని పెట్టి గెలిపించుకోగలిగింది. దేశంలో వస్తున్న ఒకనొక మార్పుకు ఒక ఇండికేషన్ ప్రాంతీయ పార్టీలకు అధ్యక్షులైన వారు వేరే కుటుంబం నుంచో అత్యంత వెనుకబడిన ఇప్పుడు ఎంబీసీ అనుకుందాం, నొమాడిక్ సంచార జాతులు ఉన్నాయి, వారి నుంచి ఒక అధ్యక్షుడు కాగలడా? ప్రాంతీయ పార్టీలను సాధ్యమవుతుందా? ఇంతవరకు మన రాష్ట్రంలో విస్మరణకు గురైన బీసీ కులాలు ఉన్నాయి, బీసీలు ఉన్నారు. ఒక గంగిరెద్దులు కానీ, ఒక మొండిబండ కానీ, ఒక దొమ్మరి కానీ, వీళ్ళు ఈ సామాజిక వర్గం ఎవరైనా అసెంబ్లీకి వచ్చిండ్రా? రావాలి అంటున్నా. ఏదైనా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలో కూడా రాలేదు. జాతీయ పార్టీలు ఈ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించినాయి కదా. ఒక ఆదివాసీ రాష్ట్రపతి కాగలిగినప్పుడు, ఆదివాసీ మహిళ అంటరాని వాళ్ళు జాతీయ పార్టీల అధ్యక్షులు ఇవాళ కరిగేని మనం చూస్తున్నాం. బీజేపీలో మన ఇంతకుముందుకే బంగారు లక్ష్మణ్ చూసినాం. ఓ స్కోప్ ఉంది కదా అక్కడ అనే ఆర్గ్యుమెంట్ ఉంది. 100% మీరు చెప్తుంది కరెక్టే. నేనేమంటానంటే ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంతీయ కుటుంబాలకి పరిమితమైంది కాబట్టి, ఆ కుటుంబాలకి పరిమితాన్ని చేస్తున్నది కాబట్టి ప్రాంతీయ పార్టీల మీద ఇవాళ జాతీయ పార్టీలు ఆధిపత్యం చేస్తున్నాయి. జాతీయ పార్టీలో కూడా కుటుంబ పార్టీలు ఆధిపత్యం చేస్తున్నాయి. కాకపోతే పేరుకు మాత్రము ఖర్గే ఉంటాడు, పేరుకు మాత్రం బంగారు లక్ష్మణ్ ఉంటాడు. ఆ ఖర్గేను ప్రధానమంత్రి చేసేది లేదు, ఆ బంగారు లక్ష్మణ్ ప్రధానమంత్రి చేసేది లేదు, ఈ దేశంలో చేసేది లేదు. వాళ్ళనట్లు వాడుకోవాలి. ఇవాళ పేరుకే రాష్ట్రపతులు అండి, వాళ్ళకి ఏం పవర్ ఉంది? ద్రౌపది ముర్ము ఆమె కనీసము పార్లమెంటుకు సుప్రీం, ఆమె పార్లమెంటుకు ఎవరు హెడ్? హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది పార్లమెంటు? రాష్ట్రపతి పార్లమెంట్ హెడ్, భారత రాష్ట్రపతి కాన్స్టిట్యూషనల్ హెడ్. కానీ ఆమె ఆ పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేసింది ఎవరండి? ప్రధానమంత్రి ఓపెన్ చేశాడు. అసలు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఓపెన్ చేస్తారా? అదే ప్రధానమంత్రి అసలు ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్. ప్రధానమంత్రి ఈజ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంటే ఒక రాష్ట్రపతి నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత ప్రధానమంత్రి ఉంటుంది. నువ్వు రాష్ట్రపతి నిలయాన్ని, మన ప్రధానమంత్రి కార్యాలయ పార్లమెంటును రాష్ట్రపతి హెడ్ అన్నప్పుడు హెడ్ చేస్తాడా, సబార్డినేట్ చేస్తాడా దాని ఓపెనింగ్? అంటే అక్కడ ఊరికే నామకే వస్తే ప్రెసిడెంట్ ఉంటాడు, నామకే వస్తే కోవింద్ ఉంటాడు. ఆయన కనీసం పూరి జగన్నాథ్ టెంపుల్ లోపల రానిపోతే బయటికి పోయి బయటనే ఉండి గుడి అవతల ఉండి ఆయన పూజ చేసుకొని వెళ్ళిపోయింది రాష్ట్రపతి హోదాలో ఉండి. ఆయనకేం పవర్ ఉన్నట్టు? రాష్ట్రపతికి పవర్ ఉన్నోడు అయితే డైరెక్ట్గా లోపలికి పోయి అందరికీ భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది, మత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, దేవుని పూజించే హక్కు ఇచ్చినప్పుడు ఈయనకెందుకు ఇవ్వలేదు? ఒక రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి లోపలి గర్భగుడిలో పోయే హక్కు ఈ దేశంలో లేదా? అంటే మీరు ప్రాంతీయ పార్టీలు సమానత్వాన్ని చూపిస్తున్నాయి, ఎక్కువ సమానత్వాన్ని ప్రాంతీయ పార్టీలే చూపించినాయి అంటున్నా. ఎందుకంటే మీరు డిఎంకే తీసుకోండి, నువ్వు చెప్పిన మోస్ట్ బ్యాక్వర్డ్, అతిశూద్రులే కాకుండా మోస్ట్ బ్యాక్వర్డ్ నోమాటిక్ ట్రైబ్స్ కూడా అక్కడ టికెట్లు ఇచ్చారు, అక్కడ గెలిపించారు. అట్లాగే ఇవాళ ప్రాంతీయ పార్టీ కుమారి మాయావతి గారు, కన్షీరామ్ గారు ఉన్నప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుండి మంత్రులను చేశాడు ఆయన. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుండి ఎప్పుడు కూడా చెప్పులు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్న కులాలు అసెంబ్లీ పార్లమెంట్ మెట్లు ఎక్కినాయి. మరి నీ కాంగ్రెస్లో ఎందుకు ఎక్కలేదు? నీ బీజేపీలో ఎందుకు ఎక్కలేదు? ఇవాళ బీజేపీకి కూడా కొంత నయం, కాంగ్రెస్తో పోల్చుకుంటే బీజేపీ కొంత నయం. అంటే మీరు బీజేపీ కొంత మీరు నేను కాదు, బీజేపీ సానుభూతి పరుని కాదు. కానీ సోషల్ ఇంజనీరింగ్ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు కూడా బీజేపీ అవకాశాలు ఇచ్చింది. మోస్ట్ బ్యాక్వర్డ్లే కాకుండా ఆదివాసులకు అవకాశాలు ఇచ్చింది. షెడ్యూల్ కులాల్లో ఉన్న మాదిగ కులాలకు, ఉపకులాలకు కూడా ఇచ్చింది. ఇట్లా చమార్ ఉపకులాలకు కూడా బీజేపీ అవకాశాలు ఇచ్చింది. కానీ 70 ఏళ్ళుగా దగ్గర 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అవకాశాలే ఇవ్వలేదు. కాకా కాలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు తొక్కేసింది ఎవరు ఈ దేశంలో? అమలు కాకుండా తొక్కేసింది ఎవరు? ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేశంలో ఇలా రాహుల్ గాంధీ రెవల్యూషనరీ ఐడియాలజీ మాట్లాడుతున్నాడని చెప్తున్నాడు ఎవరు? ప్రొఫెసర్ గారు, హైలే గారు.
నేనేమంటున్నానంటే ఇది రెవల్యూషనరీ ఐడియా అనేది ఇప్పుడు మన ఈ వర్గాలు, ఈ సామాజిక వర్గాలు ఎప్పుడు కాకా కాలేకర్ కమిషన్ 1955లో ఏర్పడదు. ఎప్పుడు అంబేద్కరు కాకా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేయడానికి తను 340 ఆర్టికల్ రాజ్యాంగంలో పొందుపరిచాడు. బీసీల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయండి, అలాగే మైనారిటీల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయండి, దేశంలో వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు రూపొందించాడని అంబేద్కర్ చెప్పాడు. కానీ ఇక్కడ వారన్న మాట ఏమిటంటే, అది చెప్తారు మీరు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కావద్దని చెప్పాడు ఐలయ్య గారు నా ఇంటర్వ్యూలో. మీరు చెప్పారు కదా, అన్నప్పుడు ఆయన కుటుంబ పాలన అనే పేరు వస్తుంది మీకు, మీరు కావద్దు అని అన్నాడు ఆయన. మరి ఆ విషయం కూడా అన్నారు కదా. మీరు ఈ 2-3 విషయాలతో మీరు చాలు నేనేమంటానండి, ఇప్పటికీ వాళ్ళ కుటుంబం పరిపాలించింది చాలు ఈ దేశాన్ని ఇంకా ఎందుకు పరిపాలిస్తారండి? నాకు అది రాహుల్ గాంధీ ఎందుకు ప్రధానమంత్రి కావాలి ఈ దేశంలో? ఆయన ఎందుకు కావాలంటున్నా, ఎందుకు కాకూడదు అంటున్నానంటే, తాత 3 సార్లు ప్రధానమంత్రి, తర్వాత నానమ్మ, తర్వాత తండ్రి, తర్వాత అంటే వీళ్ళ ఇంట్లో మొత్తం ఈ వర్గం అదే. దాంట్లో ఇప్పుడు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళ దేశం కోసం చచ్చిపోయినారు. దేశం కోసం అంటే అర్థమైందండి నాకు అర్థం డిస్కషన్ కాదండి. దేశం కోసం అంటే అర్థమైంది. దేశం కోసం అంటే ఈ దేశంలో సిక్కులను ఊచకొత్త గోపిస్తే సిక్కులు తిరుగుబాటు చేసి చంపేశారు. కాదు తమిళులు అక్కడ మనకి ఏమవసరం అండి? శ్రీలంకలో తమిళులు వాళ్ళ యుద్ధానికి మనల్ని ఎందుకు పంపించారు అక్కడికి? ఇక్కడ ఈ దేశం ఇండిపెండెన్స్ అయిన తర్వాత వ్యవసాయ రంగంలోనూ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలోనూ, పారిశ్రామిక రంగంలోనూ ఒక విధానాన్ని, ఒక నమూనాను తీసుకున్నది నెహ్రూ. ఒప్పుకొని తీరవలసిందే ఇది. ఇవాళ ఆయన నిర్మించిన 70-80 సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, జనాభా లెక్కల సేకరణ నుంచి మొదలుకుంటే, ప్రణాళిక రచన మొదలుకుంటే, సైన్స్ వరకు, భూభౌతిక శాస్త్రాల వరకు మొత్తం సంస్థలు పెట్టింది ఆయన. ఇవాళ వచ్చిన ప్రభుత్వాలు, కాంగ్రెసేతర ప్రభుత్వాలు వాటి ధ్వంసం చేసినాయి. అంటే నెహ్రూను మీరు బోన్లో నిలబెట్టి, అంటే మీ ఆర్గ్యుమెంట్ నాకు ఒక బీజేపీ నాయకులు ఎట్లయితే కాంగ్రెస్ని మీరు అట్లా మాట్లాడు. నేను అట్లా మాట్లాడతలేనండి. ఇప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదని నేను చెప్పట్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదంటలేను, ప్రణాళిక సంఘంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదంటలేను, పేద వర్గాలకు ఇందిరా ఇల్లు, గరీబీ హటావో ఇది ఎవరైనా చేస్తారండి. వారే చేయాలని ఏముందంటున్నాను నేను. ఈ దేశాన్ని ప్రగతిని కోరుకునే ప్రతి వాడు చేస్తాడు. వేరే వాళ్ళని పెట్టి ఆమె డైరెక్షన్ ఇవ్వచ్చు. నేను అదే అంటున్నా. సో మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసినట్టుగానే మిగతా వర్గాలకు కూడా, బీసీలకు అవకాశం ఇచ్చి ఉంటే ఈ దేశంలో, ఎస్సీలకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఈ దేశంలో కాంగ్రెస్కి ఎన్నోసార్లు అవకాశం వచ్చింది. ఎందుకు ఒక దళితుని ప్రధానమంత్రిని చేయలే? ఎందుకు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలే? ఎందుకు ఒక ఎస్టీని ప్రధానమంత్రి చేయలే? ఎందుకు ఒక మైనార్టీని ప్రధానమంత్రి చేయలే ఈ దేశంలో? డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే చర్చనీయ అంశాలు. ఈ చర్చనీయ అంశాలు ఏమని ఇప్పుడు బీజేపీ కూడా చేయలేదు కదా. నేనేమంటానంటే బీజేపీ కొంత నయమే, బీజేపీ కాంగ్రెసే కాదు వాళ్ళ జాతీయ పార్టీలుగా ఉన్న ఎవరు కూడా వీళ్ళను ప్రధానమంత్రి చేయలేదు. ఆర్గ్యుమెంట్ అట్లుండండి. ఇంతటి విశాలమైన భారతదేశం, మీరు ఇంటర్వ్యూ ప్రారంభంలోనే మీరు అన్నమాట, ఇది ఫెడరేషన్, యూనియన్ ఆఫ్ ఇండియా అని మీరు. ఈ రెండు జాతీయవాద అంటే నేషనల్ పార్టీలే ఉన్న దేశాలు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఇన్ని పార్టీలు లేవు అని ఐలయ్య గారు నా ఇంటర్వ్యూలో అన్నారు కదా. వారు చెప్పిన దేశాలు అమెరికా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, అగ్రగామి దేశాలన్నీ కూడా. ఆయన ఆర్గ్యుమెంట్లో ఒక నిర్దిష్టమైన అంశం కళ్ళ ముందు కనబడుతున్నది. మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తారు? నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. నిర్దిష్టంగా ఈ దేశం అమలు కాలేదంట. నువ్వు ఆ దేశంలో 25 కోట్లకు 50 రాష్ట్రాలు అయితే ఈ దేశంలో ఎందుకు కాలేదంటున్నా. ఎందుకు కాలేదు? 140 కోట్ల జనాభాకు 70 చిన్న రాష్ట్రాలు ఎందుకు ఏర్పడలేదు? ఐలయ్య గారు చిన్న రాష్ట్రాలను వ్యతిరేకించాడు. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రొఫెసర్లలో, ఉస్మానియాలో ఆయనే ఉన్నాడు. ఎట్లా వ్యతిరేకిస్తాడండి తెలంగాణను? ఆయన ఎందుకు వ్యతిరేకించాడు? దొరల ఆధిపత్యం కోసం వ్యతిరేకిస్తున్నా అన్నాడు. నేనేమంటానంటే దొరల ఆధిపత్యం ఇది అంటే కాంగ్రెస్ పార్టీలో లేదా? దొరల ఆధిపత్యం బీజేపీలో లేదా? దొరల ఆధిపత్యము మిగతా పార్టీలలో లేదా? దొరల ఆధిపత్యం అంటే ఇప్పుడు నీకు చేత కాకపోతే అధికారం నీకు రాదు, నీకు చేతనైతే నీకు అధికారం వస్తుంది. నీ వర్గాలను నువ్వు రాజకీయ అధికారం వైపు పంపించకుండా, నీ వర్గాలను చైతన్యం చేయకుండా, రాజకీయం వైపు చైతన్యం చేయకుండా నువ్వు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, దాని తాత ముత్తాత కావాలి అని చెప్పుకుంటా ఇవాళ ఈ వర్గాలకు ఎన్నడైనా చైతన్యం ఇచ్చినవా? ఈ వర్గాలు ప్రధానమంత్రి కావాలని, ఈ వర్గాలు ముఖ్యమంత్రి కావాలని, ఈ వర్గాలు చిన్న రాష్ట్రాలు ఏర్పాటుతో చిన్న కులాలు తోడ్పాటు అని అంబేద్కర్ ఎందుకు చెప్పాడు అంబేద్కర్? ఈ వర్గాలకు చిన్న రాష్ట్రాలు ఏర్పడితే కింది కులాలకు అది రాజకీయ అధికారం వస్తుందని చెప్పాడు.
మరి దానికి నువ్వు విరుద్ధంగా ఇవాళ నీకు నీ వర్గాన్ని తయారు చేసుకోకుండా, నీ వర్గాలను చైతన్యం చేసుకోకుండా, నీ వర్గాల రాజకీయ అధికారం వైపు పోకుండా, నువ్వు అట్లా డైరెక్షన్ ఇవ్వకుండా నీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికో, లేకపోతే ఇంకో అగ్రకులపుని ప్రధానమంత్రి చేయడానికో, లేదా ఒక ముఖ్యమంత్రి చేయడానికో ఇవాళ నీ రచనలు, నీ విధానాలు, ఆలోచనలు అమలైతే ఏమిటి ఉపయోగం అంటున్నా. కానీ ఆయన చెప్పింది ఆయన శూద్రులు, దళితులు, శూద్రులు వాస్తవానికి ఆయన చెప్పిన దాంట్లో ఇంకోటి కూడా చాలా బలంగా నేను వ్యతిరేకిస్తుంది వీపీ సింగ్. వీపీ సింగ్ పీరియడ్లో ఆయన గోల్డెన్ పీరియడ్ అని చెప్పిండు. అది కాదంటున్నా నేను. ఎట్లా కాదంటున్నానంటే ఆయన ఎట్లా కూడా చెప్పిండు, ఎందుకో కూడా చెప్పిండు, ఇంటర్వ్యూ చెప్పిండు. ఏమని చెప్పిండు చెప్పండి. వారు ఏమంటే రిజర్వేషన్ మండల కమిషన్ తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం దొరికింది, వెసులుబాటు దొరికింది. ఒక మార్పుకు కారణమైంది తక్కువ పీరియడ్ ఉన్నా సరే కాదు, ఆయన కాలేదు. మార్పుకు కారణమైంది కాన్షీరాం. మార్పును మండల కమిషన్ అమలు కరో నైతో కుర్సీ ఖాళీ కరో అని చెప్పేసి 365 రోజులు ఆయన దీక్ష చేసి వీపీ సింగ్ మీద పోటీ చేశాడు. ఎవరు? ఒక సామాన్యుడు చమార్ కులానికి సంబంధించిన కాన్షీరాం పోటీ చేసి అందులో కూడా పోటీలో కూడా ఏమని చెప్పాడు? మండల కమిషన్ అమలు కరో నైతో కుర్సీ ఖాళీ కరో, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్కు రాజ్య ఇవ్వండి, అలాగే రిజర్వేషన్లు అమలు చేయండి, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వండి. ఇట్లా ఆయన పోరాటాన్ని ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చి మండల ఉద్యమాన్ని చేసింది కాన్షీరాం. అమలు కోసము పెద్ద ఎత్తున చేసింది. వీపీ సింగ్, దేవిలాల్ అనే వ్యక్తి వీపీ సింగ్ యొక్క శిష్యుడు. ఆయన కాన్షీరాం వెంట నడిచి కాన్షీరాం మాట్లాడుతున్న మాటలు కరెక్టు, కాన్షీరాం పోరాటం కరెక్టు, మండల్ కమిషన్ అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఆయన ఉద్యమాన్ని బలపరిచినప్పుడు భయపడిపోయిన వీపీ సింగ్ ఖచ్చితంగా అక్కడ పార్లమెంటులో అనివార్యంగా వాళ్ళని అడ్డుకోవడానికి పార్లమెంట్లో మండల కమిషన్ అమలు చేస్తూ బిల్లు తెచ్చాడు. ఎందుకు? మళ్ళా ఇంకొకటి, ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వీపీ సింగ్ చిత్తశుద్ధి ఉంటే తన రాష్ట్రంలో ఎందుకు రిజర్వేషన్ అమలు చేయలేదు? ఆయన 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 4 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను చంపించిండు ముఖ్యమంత్రిగా ఉండి. ఎవరు? పూలందేవితో సహా. వీపీ సింగ్ పూలందేవి ఎవరు? ఆమె పూలందేవితో సహా ఇవాళ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, కొంత ఆధిపత్య వర్గాలను, ఈ మహారాజాలు, ఈ రాజాలను వ్యతిరేకించిన వాళ్ళందరినీ చంపించిన వీపీ సింగ్ ఆయన పెద్ద ప్రజాస్వామికవాద. ఆయన ఇవాళ మండల్ కమిషన్ అమలు చేసిన వ్యక్తి. అసలు మండల్ కమిషన్ అమలు చేయడానికి ఆయన పూనుకునేటట్టు చేసింది కాన్షీరాం ఉద్యమం కారణంగా వీపీ సింగ్ అనివార్యంగా చేసిన దాన్ని ఒక పెద్ద ప్రజాస్వామిక వ్యాధిగా వీపీ సింగ్ని చరిత్రలో లింకన్ తర్వాత, అంబేద్కర్ తర్వాత, అంటే అంబేద్కర్ అంటే కూడా ఆయన ఇంకా ఏమైనా మాట్లాడింది ఇంతకుముందు ఇంటర్వ్యూలో. ఆయన ఏమని మాట్లాడతాడంటే అంబేద్కర్ కంటే గొప్పోడు వీపీ సింగ్. వాడవాడలో అంబేద్కర్కి విగ్రహాలు ఎట్లా పెట్టిండ్రో వీపీ సింగ్ విగ్రహాలు పెట్టాలని పెట్టిండు. వీపీ సింగ్ ది ఇండియన్ లింకన్ అని ఒక ఆర్టికల్ రాసిండు ఆయన. అరే ఎట్లా అవుతాడండి ఇండియన్ లింకను? ఒక ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో కూని చేసిన వ్యక్తులలో వీపీ సింగ్ ఒకడు. ఒక మొత్తం రాజుల యొక్క ఆధిపత్యాన్ని, మొత్తం సంస్థ ఆధిపత్యాన్ని ఈ దేశంలో పెంపొందించింది వీపీ సింగ్. అట్లాంటి వాడు ప్రజాస్వామికవాది ఎట్లయితాడు? ఎట్లా ఇండియన్ లింకన్తో పోల్చుతావు నువ్వు? ఏ రకమైన చరిత్ర నీకున్నది? చరిత్రను వక్రీకరించడము నీ పని అవుతుంది. ఇక్కడ కాన్షీరాం యొక్క కాంట్రిబ్యూషన్ మాట్లాడకుండా నువ్వు వీపీ సింగ్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఎక్కడిది? ఇవాళ చరిత్రను వక్రీకరించే శూద్రమన్యవాదిగా ఐలయ మిగిలిపోతున్న చరిత్రలో. ఎందుకు ఈ మాట అంటున్నా? చరిత్రను వక్రీకరించడం అనేది సరైన విధానం కాదు. వీపీ సింగ్ ఈ దేశంలో మండల్ కమిషన్ అమలు చేయలేదు, భారతరత్న ఇవ్వలేదు. అనివార్యంగా దళిత ఉద్యమాలు, కాన్షీరాం ఉద్యమాలు, బహుజన ఉద్యమాలు బలంగా ఈ దేశంలో వీస్తున్న క్రమంలో వీపీ సింగ్ కుర్చీకి కింద నార్త్ ఇండియాలో ఆయన ఒక కుర్చీ పీఠానికి కదిలిపోతుంది కాబట్టి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మొత్తం బెల్ట్ అంతా కూడా కదిలింది కాబట్టి ఆయన అనివార్యంగా చేశాడు. అట్లాంటి పివి నరసింహారావు దాన్ని అమలు చేశాడుగా మండల్ కమిషన్ తర్వాత అనివార్యంగా. వీపీ సింగ్ చేసిపోయిన అమలు కాలేదు కదా, ఆయన సుప్రీంకోర్టుకు పోయింది కదా. సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత అమలు చేసింది ఎవరు? పివి నరసింహారావు కదా. మరి పివి నరసింహారావు అత్యంత ప్రజాస్వామికవాది అందామా? ఈ క్రెడిట్ అంతా పివి నరసింహారావుకి ఇద్దామా? అంటే ఇట్లాంటి చరిత్రను వక్రీకరించి ఈ దేశంలో నిజమైన వాళ్ళ పోరాటాలని వక్రీకరించే చరిత్రను చెప్పే ఎవరైనా చరిత్రహీనులే అవుతారు. కానీ మీరు కొంచెం పదం ఎక్కువ అన్నారేమో చరిత్రహీనుడని. వారి ఉద్దేశం వారిని కాదు నేను అనేది. ఎవరైనా వారిని అనట్లేదు. కంచె ఐలయ్య గారు ఒక బర్రెను, ఒక కాకిని సాహిత్యంలోకి ఒక కల్చరల్ ఫామ్ తీసుకొచ్చి వారికి గౌరవప్రదాన్ని కల్పించిన వారు. పైగా అతను దళితుల గురించి బలమైన వాయిస్ అంబేద్కర్ కోణంలో వినిపించిన వారు కదా. అట్లాంటి వారు మాట్లాడినప్పుడు జాతీయ పార్టీల పర్స్పెక్టివ్ మాట్లాడడానికి ఏదో ఆలోచన ఉండొచ్చు కదా అని ఎందుకు మీరు అనుకోండి? నేనేమంటున్నానంటే కంచె ఐలయ్య గారు నిజంగానే
ఆ ఆలోచనలో ఉన్నవాడైతే బీఎస్పీని బలపరచాలి. ఆలోచనలో ఉన్నవాడైతే ఇవాళ ఈ కింది కులాల యొక్క పోరాటాలను బలపరచాలి. వీళ్ళకి వెన్నంటిగా ఉండాలా. ఇక్కడున్న వాళ్ళను రాజకీయ అధికారం వైపు పోవడంలో నువ్వు పొద్దుస్తమానం రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటావు, లేకపోతే రాహుల్ గాంధీకి అనుకూలమైన విధానాలు చేస్తావు. గతంలో నువ్వు ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వం పాట పాడతావు. ఆ ప్రభుత్వానికి ఇప్పుడు నీకేమో హిందుత్వ హీరోగా నువ్వు నరేంద్ర మోడీని పొగుడుతావు, కానీ కరప్టెడ్ హీరోయిన్గా మాయావతిని రాస్తావు నీ రచనలో. అట్లా రాశాడు కదా. ఇప్పుడు నువ్వు హిందుత్వ హీరో అనో ఈయనని పొగుడుతావు. అంటే ఎవరైతే ఈ దేశంలో బ్రాహ్మణిజాన్ని పెంచి పోషించి మొత్తం ఈ దేశంలో మనవాద సిద్ధాంతానికి పునాదులు వేస్తున్న వ్యక్తులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళనేమో హిందుత్వ హీరోలు అంటావు. పాపం ఆమె అనివార్యంగా మరి ఏ కారణాల చేత కరప్షన్ చేసిందో ఏమైందో తెలియదు, కానీ మొత్తంగా ఆమెను పూర్తిగా కరప్షన్ చేసేసి ఇవాళ శూద్రవాదం పేరు మీద ఇలా ఓన్లీ బీసీలు మాత్రమే ముఖ్యమంత్రులు కావాలని నినాదం తీసుకొస్తావు. మరి దళితులు ఏం కావాలి? బీసీల కంటే అత్యంత పీడితులైన వాళ్ళు దళితులు కదా. దళితురాలను మనం అవినీతి పర్రాలని రాస్తావు, ఆయన హిందుత్వ హీరో అని రాస్తావు. ములాయం సింగ్ యాదవ్ ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లిందని రాస్తావు. ములాయం సింగ్ ముఖ్యమంత్రి ఎవరి వల్ల అయిండు? కనిషనం వల్ల అయిందా కదా? ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరి వల్ల అయిండు? కనిషనం వల్ల అయిండు. అప్పుడే ఏమి రాస్తాడు ఈయన? ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లిందని రాస్తాడు. వర్ధిల్లిందని రాస్తాడు. అరే అవకాశవాద పొత్తులతోని అధికారం వస్తే నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లినట్ట దాని మీద పుస్తకమే రాస్తాడు. అదే మాయావతి ముఖ్యమంత్రి అయితే మాత్రం పుస్తకాలు రాయడు. ఇవాళ మాయావతిని అత్యంత కరప్టెడ్ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తాడు. అంటే ఇవాళ దళితులు ఎదగకుండా దళితులు ఇవాళ అణచివేసే కుటుంబంలో బ్రాహ్మణులు వస్తే నీకేం పర్వాలేదు, బ్రాహ్మణులు ప్రధానమంత్రి అయితే గొప్ప, బ్రాహ్మణులు పక్కన కూర్చుంటే నీకు గొప్ప. మరి ఈ దళితుల యొక్క చరిత్రను వక్రీకరించి ఈ దళితులు చేస్తున్న పోరాటాల కారణంగా వచ్చిన ఈ రిజర్వేషన్లు, వాటి ఫలాలు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, మాన్యశ్రీ కన్షీరామ్ కానివ్వండి, వీళ్ళంతా చరిత్రలో గొప్ప మహానేతలు. వీళ్ళంతా వీరి వల్లనే కదా ఇవాళ బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఇక్కడ అంబేద్కర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ అంతా మీరు ప్రాంతీయ పార్టీల దృక్కోణం నుంచి మీరు మాట్లాడారు. 100%. అంబేద్కర్ ప్రాంతీయ పార్టీలకు అనుకూల వ్యతిరేకమా? అనుకూలం. ప్రాంతీయ పార్టీలకు అనుకూలం అంబేద్కర్. ఎందుకు అనుకూలం అంటే అంబేద్కర్ ఈ దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు కావాలనుకున్నాడు. 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం కావాలి, పొలిటికల్ ప్లాట్ఫామ్ ఒక రాష్ట్రంలో ఏర్పడాలి, ప్రతి రాష్ట్రానికి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉండాలి, ఆ యొక్క రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే విధంగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉండాలి, ఇవన్నీ ఫెడరేషన్గా ఏర్పడాలి, ఫెడరేషన్గా ఈ దేశంలో ఫెడరల్ పరిపాలన కొనసాగాలని చెప్పేసి అంబేద్కర్ కోరుకున్నాడు. అంబేద్కర్ అందుకే స్టేట్ సోషలిజం అనే పుస్తకం రాశాడు. స్టేట్ సోషలిజం అనే పుస్తకంలో అంబేద్కర్ ఏమని రాస్తాడు? ఆ స్టేట్ సోషలిజంలో అంబేద్కర్ రాసేది కోఆపరేటివ్ అగ్రికల్చర్ సిస్టమ్, కోఆపరేటివ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫైనాన్సు, కోఆపరేటివ్ జ్యుడిషియరీ అన్నీ. అంటే కోఆపరేటివ్ ఇన్ ద సెన్స్ రాష్ట్రాలు ఉండాలి, రాష్ట్రంతో పాటు కేంద్రం ఉండాలి. ఈ కేంద్రం ఇద్దరి మధ్యలో ఫెడరేషన్గా ఏర్పడాలి. అంతేగాని ఇద్దరు సమానమైన హోదాలే ఉండాలి. మళ్ళీ సమానమైన హోదాలు కొన్ని విషయాలు, డిఫెన్స్ విషయంలో మాత్రమే కేంద్రం పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఉండాలి, ఆర్మీ విషయంలో మాత్రమే కేంద్రం పూర్తి స్థాయిలో, అట్లాగా అణువాయుధాలు లేదంటే ఇట్లాంటి అంశాల పట్ల మాత్రమే కేంద్రం పూర్తి స్థాయిలో ఉంది, కరెన్సీ విషయంలో కేంద్రం పూర్తి ఆధిపత్యంలో ఉండాలని చెప్పి అంబేద్కర్ చెప్పాడు తప్ప మొత్తం ఎడ్యుకేషన్ పాలసీ మీద, అగ్రికల్చర్ సిస్టమ్ మీద, ఆ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం వాటి మీద ఆధిపత్యం చేయి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురా, లేదా నీట్ ఎగ్జామ్ పెట్టి దుర్మార్గంగా రాష్ట్రాలకు రావాల్సిన ఎంబీబీఎస్ సీట్లు కానీ లా సీట్లు కానీ కొట్టేయి, మొత్తం ఉత్తరాదికే మొత్తం పంచేయి, ఈ దేశంలో వాళ్ళదే సంపన్నులనే బాగా ఆదాని అంబాలను పెంచుమని అంబేద్కర్ అంబేద్కర్ చెప్పింది. ఈ సంపదను పంచండి, సమానత్వాన్ని తీసుకురండి, సమానమైన అంటే రాష్ట్రాలు కేంద్రము ఈ ఫెడరేషన్గా ఉండాలి, ఈ ప్రతిపత్తికి వీరి ప్రతిపత్తి వీళ్ళకే ఉండాలి. కాబట్టి రెండు జాతీయ పార్టీ దృక్పథం అంటే రాష్ట్రాలకు జాతీయ దృక్పథం లేనట్టు కాదు అర్థం. ప్రాంతీయ పార్టీల ఏర్పాటు అంటే ప్రాంతీయ సమస్యల్ని జాతీయ దృక్పథంతో చూడడం. అంటే ఈ ఒక దేశంలో ఉన్న మలయాళీ అయినా, ఉత్తరప్రదేశ్ పంజాబీ అయినా, హర్యానా పౌరుడైనా దేశంలో పౌరుడే. ఆ పౌరుడికి సంబంధించిన పాలసీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించుకోవాలి. తమిళనాడులో ఒక వాతావరణం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక వాతావరణం ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఒక వాతావరణం ఉంటుంది. సేమ్ వాతావరణం ఉండదు కదా. ఎడ్యుకేషన్ ఉత్తరప్రదేశ్ ఒక రకంగా ఉంటుంది, ఆ వెనుకబడి ఉంటుంది, దానికి సంబంధించిన పాలసీ సపరేట్గా తయారు చేసుకోవాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఉంటుంది, తెలంగాణ ఒక రకంగా ఉంటుంది. మొత్తం పాలసీ అంతా నువ్వే రుద్దేట్లా. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రాజకీయ విధానం అంటే ఎన్ని ద్వంద్వ పార్టీల ఏక పార్టీల ఏ విధానం అభివృద్ధి చెందిన దేశాలు? అమెరికా లాంటి అమెరికా ఒకటి, ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఒకటి, ఇంగ్లాండ్ ఒకటి, జర్మనీ ఒకటి, రష్యా
రష్యా కూడా కొంత ఫెడరల్ సిస్టమ్ ఉంది. ఈ చైనా ఎట్లాగో వేరు అది, చైనా ఎట్లాగో వేరు అది. జపాన్ జపాన్ కూడా ఉన్నది, కొంత కొంత ఉంది రాష్ట్రాల, అంటే పూర్తి స్థాయిలో ఫెడరేషన్ లేకపోయినా. బట్ అమెరికా ఆదర్శవాద సోషలిజం అదే ఒక భావన అయితే ఉన్నది కదా. ఉంది. ఇప్పుడు భారతదేశం లాంటి ఇంత మిక్స్డ్ ఉన్నదాన్ని ఒక యూనిఫామిటీ కనబడాలంటే, మన డిస్పారిటీస్ ఉన్నాయనుకున్నాం కదా, నార్త్ సౌత్, ఈ డిస్పారిటీస్ పోవాలంటే ఒక నేషనల్ పర్స్పెక్టివ్ ఒక అనివార్యం కదా. నేనేమంటానంటే దేశం అనేది ఎవరు వ్యతిరేకించరు, నేషనల్ పర్స్పెక్టివ్ అనేది ఎవరికి ఉండదు దాంట్లో. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, అందుకే నేను చెప్తున్నా హిందుత్వాన్ని, ఆమె హిందూ అని చెప్తున్నా. నేను ఒక హిందువును, ఆది హిందువును, పుట్టి హిందువును కూడా కాదు, ఆది హిందువుని అని చెప్తున్నా. ఆది హిందూ అంటే ఏంటి అర్థము? ఈ దేశంలో, ఈ భూభాగంలో సింధువు నది నాగరికత ఉన్న ఇంత వెలసిల్లిన భూభాగంలో ఉన్న ప్రతివాడు ఆది హిందువే. వాడు ఇస్లాం తీసుకున్నా, వాడు క్రిస్టియానిటీ తీసుకున్నా, హిందూ మతంలో ఉన్నా, ఇంకో మతంలో ఉన్నా వాడు హిందువే. ఎందుకు? సుప్రీంకోర్టే చెప్పింది, వాట్ ఈజ్ హిందుత్వ? ఇట్ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్ అన్నది. అంటే అన్ని జాతుల కలయిక. సో కాబట్టి ఒక ఆది హిందువునైనా నేను ఈ దేశంలో క్రైస్తవునిగా ఉంటే తప్పేంది? క్రైస్తవుని చెప్పండి తప్పేంది? ఈ దేశంలో ఒక ముస్లింగా చెప్పండి తప్పేంది? నువ్వు ఎట్లా ఆధిపత్యం చేస్తావు వాళ్ళ మీద? ఎట్లా ఈ దేశంలోకి వెళ్ళిపోమంటావు వాళ్ళను? నువ్వు జాతీయవాద దృక్పథం నీకు ఉంటే ఈ దేశంలో పుట్టిన క్రైస్తవుడు ఈ దేశంలో హిందువే కదా, ఒకప్పుడు ఆది హిందువే కదా. ఈ దేశంలో ఏ మతం తీసుకున్నా కూడా వాడు ఒకప్పుడు ఆది హిందువే కదా. ఈ దేశంలో సుప్రీంకోర్టు చెప్పింది కదా ఈ మాట, నేను చెప్పిన మాట కాదు కదా. మరి అట్లాంటప్పుడు జాతీయ దృక్పథం నీకున్నప్పుడు ఒక మతం యొక్క ఆధిపత్యాన్ని నువ్వు ఎట్లా ఈ దేశంలో ఉండాలంటావు? ఒక భాష యొక్క ఆధిపత్యం ఈ దేశంలో ఎట్లా ఉండాలంటావు? నీకు జాతీయ దృక్పథం ఉంటే ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ని అతిపెద్ద రాష్ట్రంగానే అట్లనే ఎందుకు ఉంచుతావు? ఒక చిన్న రాష్ట్రాన్ని, అంటే నీకంటే 42 ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్ని మాత్రమే తెలంగాణ పేరుతో ఎందుకు విభజిస్తావు? అక్కడ ఎందుకు విభజన చేయవు? ఇక్కడ ఎందుకు విభజన చేస్తావు? చేస్తే మొత్తం దేశం మొత్తం చేయి. నువ్వు నేషనల్, నువ్వు అంటున్నావు కదా జాతీయ పార్టీ అని. జాతీయ పార్టీకి జాతీయ విధానము అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక నీతి, ఉత్తరప్రదేశ్కి ఒక నీతి ఉండదు కదా. అవునా కదా? మరి అట్లా కొనసాగుతుంది. కాబట్టి ఈ జాతీయ పార్టీలకు జాతీయ దృక్పథం లేదు. ఉంటే ఈ దేశంలో అమెరికాతో పోటీ పడేటోళ్ళం ఎప్పుడో, అమెరికా కంటే ముందంజలో ఉండేటోళ్ళం ఎప్పుడో. శాస్త్రీయ విభజన జరగలేదు ఈ ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే ఈ దేశంలో రాష్ట్రాల విభజన శాస్త్రీయ విభజన జరగలేదు. ఇప్పటికీ నదీ జలాల సమస్య కావేరీ కర్ణాటక ఎందుకు కొట్లాడుకోవాలి? దానికి జాతీయ పార్టీల విధానం కారణం. 100% కావేరీ జల వివాదాన్ని ఎందుకు పరిష్కరించలేదు మీరు ఇంతవరకు? కర్ణాటకకు తమిళనాడుకు మధ్యలో ఎందుకు చేయలేదు? నీకు ఒక విధానం ఈ దేశంలో జల వివాదాన్ని పరిష్కారం చేయడానికి ఇన్ని ట్రిబ్యునల్ వేస్తున్నవే, ఒక కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదికన ఈ దేశంలో బీజేపీలో అంటారు కదా నదుల అనుసంధానం అని. అనుసంధానం వేరు, కమిషన్ వేరు. అంటే ఇష్యూను నీళ్ళు లేని దగ్గర నీళ్ళు తీసుకొని 100% చేయాలండి, చేయాలి. జాతీయ దృక్పథం అంటే అది. జాతీయ దృక్పథం ఈ దేశంలో కొరబడింది జాతీయ పార్టీలకు. కాబట్టి ప్రాంతీయ పార్టీల అవసరం ఈ దేశానికి ఉంది. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా జాతీయ దృక్పథం లేనే లేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలే జాతీయం. దేశం అంటే బట్టి కాదో, దేశం అంటే మనుషులు అంటే ఎవరు? ప్రాంతీయ పార్టీలు, ప్రాంతాలలో ఉన్న ప్రజలు. జాతీయ పార్టీలు మనుషులు లేరా? మనుషులు అంటే నీకు కౌంట్ అంతా కలిపితే జాతీయ పార్టీలకు వస్తారు. జాతీయ అనే పదానికి దేశంలో ఉటోపియన్ పదమే అది. జాతీయ అనేది, నేషన్ అనేది ఒక ఊహ అంతే, కానీ రియాలిటీ రాష్ట్రమే రియాలిటీ. దేశం అంటే ఒక ఊహ, ఒక బౌండరీ. కానీ ప్రజలు అంటే ఎవరు? ప్రాంతీయ పార్టీలే ప్రజలు, ప్రాంతాలే ప్రజలు. కాబట్టి ప్రాంతీయ దృక్పథం లేకుండా జాతీయ పార్టీలు ఇవాళ దేశంలో ఆధిపత్యం చేస్తానంటే ఏ రకమైన శాస్త్రీయ విధానం అవుతుంది అంటున్నా. అందుకే నేను అంటున్నా, ఈ దేశంలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు కనుక జాతీయ పార్టీలు కనుక నిజంగా జాతీయ దృక్పథం ఉంటే ఈ దేశంలో శాస్త్రీయంగా రాష్ట్రాల విభజన జరగాలి, శాస్త్రీయంగా నీటి పంపిణీ జరగాలి, శాస్త్రీయంగా సంపద పంపిణీ జరగాలి, శాస్త్రీయంగా జనాభా దామాష పద్ధతిలో అందరికీ రిజర్వేషన్ల పంపిణీ జరగాలి, అందరికీ సమానమైన వాటా రావాలి, ప్రైవేట్ రంగంలో వాటా రావాలి, పరిశ్రమల్లో వాటా రావాలి. ఇది జరిగిందా ఈ దేశంలో? 78 సంవత్సరాలుగా 105 సంవత్సరాలు భారత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేశాము, కానీ ఎందుకు ఇవి జరగలేదు? ఎందుకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా ఇవాళ సంపద లేదు? ఎందుకు హెల్త్ అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఈ దేశంలో లేదు? ఎందుకు డెవలప్మెంట్ అనేది ప్రాథమిక హక్కుగా ఈ దేశంలో లేదు? ఎందుకు పరిశ్రమల్లో నాకు వాటా రావాలని చెప్పేసే విధానం ఏదైతే ఈ దేశంలో లేదు? మరి ఇవన్నీ కూడా మేధావులు అనేవాళ్ళు ఇవ్వాలి కదా. మరి రాహుల్ గాంధీకి ఈ దృక్పథం ఉన్నదా? ఇప్పటికీ లేదండి, ఇప్పటికీ లేదు. అంటే మిగతా వాళ్ళకు ఉందా? రాహుల్ గాంధీ మిగతా వాళ్ళకు ఉన్నదా? నేనేమంటానంటే మిగతా వాళ్ళకు కూడా లేదు, రాహుల్ గాంధీ కూడా లేదు అంటున్నా. అంటే గొప్ప విప్లవం ఎక్కడ తీసుకొచ్చింది అంటున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ అంత గొప్ప విప్లవం ఎక్కడ తీసుకొచ్చింది అంటున్నా. అంటే మీరు అనేది అయ్యలే గారి ఆర్గ్యుమెంట్తో మీరు ఆ ఒక్క పాయింట్ కానీ ఇంకే ఆ ఒక్క పాయింట్ అని చెప్పట్లేదు. అయ్యలే గారు చెప్తే శాస్త్రీయ విధానంగా చెప్పండి అంటున్నా. ఎందుకంటే కాంగ్రెసే ఈ దేశంలో మొదటి ముద్ద. ఈ దేశంలో
అనేక సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉండడానికి కారణం ఇవాళ అంటే మొదటి ఐలయ్య గారు కాంగ్రెస్ను కొంత ప్రైజ్ చేసినట్టు మాట్లాడడం మీకు నచ్చలేదా? నేను అంటున్నా కాంగ్రెస్ను ప్రేజ్ చేసినట్టు కాదు, రాహుల్ గాంధీని పెద్ద రెవల్యూషనరీ అనడం నచ్చలేదు నాకు. ఇవాళ శాస్త్రీయంగా రాష్ట్రాల పునర్విభజన జరగాలి. మొదటి ఫజల్ అలీ కమిషన్ అయిపోయింది, రిపోర్ట్ అయిపోయింది. రెండో కమిషన్ వేయాలి, మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని విభజించాలి ఈ మాట 2-3 సార్లు అన్నారు. అదొకటి రాష్ట్రాల పునర్విభజన చేయాలి. జరగాలి. రెండవది సంపద పంపిణీ చేయాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో పెద్ద ఎక్కువ సంపద ఉండి, నీటి సంపద ఎక్కువ ఉండి, ఇంకో రాష్ట్రంలో లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి సంపద పంపిణీ జరగాలి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నారు. దాంట్లోనే సంపద పంపిణీ, నీటి పంపకాలు, తర్వాత పరిశ్రమలు, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ ఫలితాలు కూడా అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చే విధంగా పాలసీ రూపొందించాలి. అంతే, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలి, ప్రభుత్వ రంగంలో నియోజకవర్గాల పునర్విభజన పునర్విభజన. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి 30 సీట్లు కోల్పోబోతున్నది. ఎందుకు అంటే జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్కు 30 సీట్లు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కు అవి అటు వెళ్ళిపోతున్నాయి. 30 సీట్లు తగ్గుతున్నాయి. ఎందుకు? ఇవాళ మన జనాభా తగ్గింది, దక్షిణాదిలో ఉన్న జనాభా తగ్గిపోయింది. మనం బాగా చదువుకున్న వాళ్ళంగా ఉన్నాం కాబట్టి మనం పబ్లిక్ పాలసీని, కుటుంబ నియంత్రణ పాటించినాం. వాళ్ళు ఉత్తరాది వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించలేదు. కాబట్టి అక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గిపోయింది. ఇవాళ ఆ 30 సీట్లు కాస్త అటుపోతే ఇంకా దక్షిణాది ఇంకా వీక్ అయిపోదా? ఇప్పటికే 42 ఎంపీ స్థానాలు ఉంటే ఇప్పుడు విభజనపై ఏపీకి 25 స్థానాలు, ఇక్కడ 17 స్థానాలు అయిపోయింది. మళ్ళీ పునర్విభజన 30 స్థానాలు వెళ్ళిపోతే మరి దక్షిణాదిని ఎవరు దిక్కేవారు దానికి? అట్లా అందుకే నేనేమంటానంటే రాష్ట్రాలు 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలి. ఆ జనాభాలో సమానమైన ఎంపీల స్థానం ఉండాలి ఆ రాష్ట్రానికి. ఒక ఎంపీ ఏమో ఒక రాష్ట్రానికి 80 ఎంపీలు ఉంటే ఒక రాష్ట్రానికి ఒక ఎంపీ ఉంటాడా? ఇది అన్యాయం కదా. బడ్జెట్ ఎట్లా వస్తుంది ఆ ఒకే ఎంపీ ఉన్న రాష్ట్రానికి? వాళ్ళు అసలు మాట వింటాడు ఎవడన్నా అక్కడ పార్లమెంట్లో? కాబట్టి 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలి. ఆ రాష్ట్రంలో ఎంపీల స్థానం సమానంగా ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో ఒకటే ఎంపీల స్థానం ఉండాలి. బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు సమానమైన పంపిణీ జరగాలి. పరిశ్రమలో వాటా రావాలి, సంపదలో వాటా రావాలి, నీటి పంపకాల్లో వాటా రావాలి, ప్రైవేట్ రంగంలో వాటా రావాలి. ఇలా అన్ని రంగాల్లో జనాభా దామాష పద్ధతిలో వాళ్ళకి న్యాయం జరగాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశంలో జాతీయ ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం, జాతీయ పార్టీలకు ప్రాంతీయ దృక్పథం, ఇది అనివార్యం, అవసరం. ఇది ఎప్పుడు, ఇవాళ, రేపు, ఎల్లుండి, భవిష్యత్తులో కూడా ఇది ఉండవలసిన అవసరమైన విషయం. సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఈ చర్చ సహజంగానే జరుగుతున్నది. ఈసారి కొంత మరింత ఎక్కువగా జరుగుతున్నది. జాతీయ పార్టీలు ఎట్లా ఉండాలి ఏమిటి, ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఉండాలి ఏమిటి అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.